అందరికీ నమస్కారం. మార్వడి గో బ్యాక్. ఇప్పుడు ఈరోజు తెలంగాణలో మొదలైన ఈ ప్రత్యేకమైన కుట్ర, దీన్ని కుట్ర అనే చెప్పాలి. ఎందుకంటే మార్వడీస్ కానీ, గుజరాతీస్ కానీ, లేకపోతే మరాఠీస్ కానీ వాళ్ళు దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్రాంతంలో వాళ్ళ వ్యాపారం మాత్రమే చేసుకోరు. అక్కడున్న మనుషులతో సత్సంబంధాలను పెట్టుకుంటారు. ముఖ్యంగా హిందువులతో సఖ్యతగా ఉంటారు. అంటే అందరితోటి కూడా సఖ్యతగా ఉంటారు, ఎవరితో వాళ్ళకేం యుద్ధాలు లేవు. కానీ వారు హిందూ ధర్మం గురించి ఎక్కువగా పాటుపడతారు. ఆ హిందూగా సంబంధించిన హోలీ కానీ, దీపావళి కానీ ముఖ్యమైన పండగల్ని వాటిని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా చేసుకుంటారు. అంతేకాకుండా గో సంరక్షణ మీద ఎక్కువ దృష్టి పెడతారు. ఎక్కడైనా గోవులకు అన్యాయం జరుగుతుంటే వాటిని ఏదో ఒకలా రక్షించాలని, అలాగే గోవులకు ప్రతిరోజు గ్రాసం ఇవ్వాలని. మీరు దేశంలో ఎక్కడైనా చూడండి, మార్వడీస్ కానీ, గుజరాతీస్ కానీ, లేకపోతే మరాఠీస్ కానీ ఉన్నారంటే ఆ ప్రాంతంలో గో సంరక్షణ కోసం వాళ్ళు ఏదో ఒక ప్రక్రియలు చేస్తూనే ఉంటారు. అయితే ఇందులో భాగంగా ఏమైందంటే మన భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఇలాంటి చోట్లలో హిందువులకి మత సామరస్యం అనేది బాగా ఉండి, దాంతో ఏమనుకుంటారో ఇతర మతంలో ఉన్న మిత్రులు అనే ఉద్దేశంతో అసలు ఆవులను చంపేస్తున్నా పెద్ద విషయంగా పట్టించుకోవట్లేదు. వాళ్ళ మీద ఏం దాడులు చేసినా పెద్ద విషయంగా పట్టించుకోవట్లేదు. మత సామరస్యాన్ని ఏకంగా వినాయక చవితి, వినాయక మండపాలను వినాయక విగ్రహాలను తయారు చేసే కాంట్రాక్టులు లక్షల్లో వాళ్ళకే ఇస్తున్నారు. ఇలా మన వ్రతాలకి వాటికి అన్ని పూలు పళ్ళు అన్నీ వాళ్ళ దగ్గరే కొంటున్నారు. ఇన్ని రకాలు కలిసిపోయారు. కానీ మార్వడీస్ రావడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా ఆలోచనలు చేస్తున్నారు. హిందూ ధర్మం మీద జరుగుతున్న అన్యాయాలు ఏంటి, జరిగిన చరిత్ర ఏంటి, చరిత్రలో హిందువులపై జరిగిన రకరకాల దాడులు, హిందువులు రకరకాలుగా వారి మీద జరిగిన జినోసైడ్స్, ఇవన్నీ కూడా మార్వడీస్ వల్ల వీళ్ళకి తెలుస్తున్నాయి. అంటే మార్వడీస్ చేసే ఈ గో సంరక్షణ అనే ప్రక్రియ ద్వారా హిందువులు సంఘటితం అవుతున్నారు. అలాగే మార్వడీస్ చేసే ఈ హిందూ ధార్మిక సంప్రదాయ పండగలు, వీటి ద్వారా హిందువులందరూ సమాకలనం చెందుతున్నారు. అంటే హిందువులు కలుస్తున్నారు, హిందువులు ఏకమవుతున్నారు. 80 కోట్ల మంది హిందువులు నిజంగా ఏకమైతే ఈ భారతదేశంలో ఇంకో మతం వాళ్ళు ఎవడైనా హిందువులు ఏమైనా చేయగలరా? వేల మంది అమ్మాయిల్ని లవ్ జిహాద్ పేర్లతోటి వాళ్ళు ఇతర మతాల వాళ్ళు లాక్కుపోవడమే కాకుండా కిరాతకంగా చంపేస్తున్నా సరే ఎందుకు ఊరుకుంటున్నారు? ఇక్కడ కలవట్లేదు కాబట్టి. కాంగ్రెస్ పార్టీ విధానం బ్రిటిష్ విధానం. ఎందుకంటే అది పుట్టిందే బ్రిటిష్ వాళ్ళు కదా. ఏవో హ్యూమ్ దాన్ని స్థాపించింది. వాళ్ళేం భారతదేశాన్ని ఉద్ధరించడం కోసం కాంగ్రెస్ పార్టీని పెట్టలేదు కదా. భారతదేశం ఎన్నటికీ వాళ్ళ చేతుల్లో బానిసలుగా ఉండేలాంటి వ్యవస్థ కోసమే కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆ కాంగ్రెస్ పార్టీ డివైడ్ అండ్ రూల్లో భాగంగా ఈ హిందువులు ఏకమవుతుంటే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి మార్వడి గోబ్యాక్ అనే ఉద్యమాన్ని పట్టుకొచ్చింది. అంటే హిందువులను విఘటనం చేయడం కోసం చేస్తున్న ప్రక్రియ మాత్రమే మార్వడి గోబ్యాక్. దీనికి మద్దతుగా కొంతమంది వాళ్ళకి డిఫైన్ చేయడం కూడా నా దగ్గర పదాలు లేవు, వాడడానికి పదాలు నాకు ఇష్టం లేదు, అంత నీచులు అనమాట. అలాంటి నికృష్టులు వాళ్ళందరూ కూడా వాళ్ళు బొట్టు పెట్టినంత మాత్రాన్ని నిజం కాదు, వాళ్ళు బొట్టు పెట్టినా దొంగలే. బొట్టు పెట్టుకోకపోయినా హిందువే, బొట్టు పెట్టుకున్నా మోసం చేసేవాడు మోసగాడే. అలాంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ మార్వడి గో బ్యాక్ లాంటి ఉద్యమాల్ని బలపరుస్తున్నారు. గతంలో మోడీ గారి మీద కూడా ఇదే చేశారు. గుజరాతీ రాజకీయం, నార్త్ ఇండియన్ రాజకీయం, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఈ డిఫరెన్సెస్ చక్కటి తెలుగు దేశ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసిన కూడా ఆ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోండి. తెలుగువారు చక్కగా కలిసి ఉండేవారు, తెలుగువారికి ఒక పెద్ద రాష్ట్రం ఉండేది, తెలుగువారు అంతా కలిసిమెలిసి ఉండేవారు. ఇలాంటి తెలుగువారి మధ్యలో చిచ్చు పెట్టి తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అంటూ కొట్టుకు చచ్చేలా చేశారు. ఎంతోమంది ఆంధ్ర వాళ్ళు, ఎందుకు నేనే ఒకడిని, నా ఇంటిని దోపిడీ చేసేసారు. ఎందుకు దోపిడీ చేశారంటే నువ్వు ఆంధ్రవాడివి, ఇక్కడ తెలంగాణలో ఉన్నావు కాబట్టి మీ ఇంటిలో సామాన్యుని మేము స్వాధీనం చేసుకుంటున్నాం అన్నారు. ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళు వేరేనా, మేము వేరేనా? ఎంత దారుణంగా విభజించారు. పోనీ అంటే 70లో మాకు వద్దు బాబోయ్ అంటుంటే తెలంగాణని మాకు కలిపేశారు, అది కాంగ్రెసే. అప్పుడు జయాంధ్ర ఉద్యమం చేస్తే మాకు వద్దు ఈ తెలంగాణని మేము భరించలేము అంటే మాకు బలవంతంగా అప్పుడు కలిపారు. చక్కగా మేము అభివృద్ధి చేసుకుని హైదరాబాదులో మొత్తం అంతర్జాతీయ స్థాయిలో ఒక నగరాన్ని తయారు చేసుకుంటే అప్పుడు హైదరాబాద్తో సహా మాకు తెలంగాణ కావాలని వాళ్ళని రెచ్చగొట్టారు. ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అంటున్నారు. అంచేత ఈ ఉద్యమాలు చేసే ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో, కమ్యూనిస్టులు కానీ లేకపోతే కాంగ్రెస్ వారు కానీ, వీళ్ళందరూ చేస్తున్నది మోసం, దారుణం అనే విషయాన్ని మర్చిపోకండి. ఉచిత పథకాలు ఇస్తూ ఉంటారు. ఈ ఉచిత పథకాలను చూసి మాత్రం మాయల్లోకి వెళ్ళకండి. ఉచితం ఇచ్చేవాడు ఎప్పుడు కూడా మనకు న్యాయం చేసేవాడు కాదు. అప్పు ఇచ్చేవాడు మిమ్మల్ని ముప్పుల్లో పెడుతున్నాడని గుర్తుపెట్టుకోండి. అప్పు ఊరికే ఎవరు, నీకు డబ్బు ఇచ్చాడంటే నువ్వు వాడికి బానిస అయిపోతావు. అంటే నేను బానిసగా మార్చుకోవడం కోసం చేసే పని ఈ ఉచితాలు ఇవ్వడం అనేది. అదే నీకు పని చూపిస్తే పని ద్వారా డబ్బు వస్తుంది. పని ద్వారా డబ్బు వస్తే అది ప్రతిఫలం, అది ఎవరికి తిరిగి ఒక్కర్లేదు. నువ్వు ఎవరికి బానిసవు కాదు, నువ్వు ఎప్పటికీ స్వతంత్రుడివి. ఇటువంటిది మార్వడీస్ రావడం వల్ల వ్యాపారం బలపడుతోంది, సరైన కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో వైశ్యులు ఎంత చక్కగా వ్యాపారం చేస్తున్నారో అంత చక్కటి వ్యాపారానికి మార్వాడీస్, గుజరాతీస్ సపోర్ట్ రావడం వల్ల ఏమవుతుందంటే మంచి వారి మధ్యన
ఎంతో ఆరోగ్యకరమైన సయోధ్య ఉండి, ఆరోగ్యకరమైన పోటీ ఉండి, వ్యాపారం చాలా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతాలను ముస్లింల చేత ఆక్రమింప చేయడం కోసం చేస్తున్న ప్రక్రియ ఇది. ఇప్పటికే మాంసం కోట్లు, అసలు దూదేకుల వాళ్ళంటే అదో కులం మన హిందువులో ఉంటుందని కూడా ఈరోజు చాలామందికి తెలియదు. ఎందుకు తెలియదు? అది తెలియకుండా చేశారు. అంచేత అలాంటి కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలన్నీ గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్వడి గోబ్యాక్ అనే దానికి ప్రతిఘటనగా మీరందరూ మార్వడీస్ మా సోదరులు, మేము కలిసి ఉంటాము అనే మాట చెప్పండి. మీరు గోబ్యాక్ అనాలంటే రోహింగ్యా గోబ్యాక్ అనండి, పాకిస్తానీ గోబ్యాక్ అనండి, తీవ్రవాదులు గోబ్యాక్ అనండి. అన్యాయంగా అక్రమంగా పాపం ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళని చంపేస్తున్న ఆ ముస్లింలని ఎదిరించరు. ఎందుకంటే వాళ్ళు గొప్పగా చూపిస్తున్నారు. చూడండి, ఎప్పటికైనా సరే అన్యాయం అవుతుంది హిందువులే. 1947లో భారతదేశానికి స్వాతంత్రం రాలేదు, పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చింది. భారతదేశం ఇంకా స్వాతంత్ర పోరాటంలోనే ఉంది. ఈ స్వాతంత్ర పోరాటంలో మనం సంఘటితం అవుతుంటే స్వాతంత్రం వస్తుందన్న భయానికి కాంగ్రెస్ విడదీయడానికి ప్రయత్నాలు చేస్తోంది. దయచేసి ఎప్పటికైనా సరే కళ్ళు తెరవండి. ప్రతి ఒక్కళ్ళు నిజాన్ని గుర్తించండి. ఈ రోజు నిజాన్ని గుర్తించకపోతే రేపు పొద్దున మనం ఉండవన్న విషయాన్ని మాత్రం మర్చిపోకండి. జై హింద్, వందే మాతరం.